నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. 20 ఏళ్ల పిల్లల నుంచి 80 ఏళ్ల ముసలాల వరకు అందరూ కూడాను ఎక్కువగా జాయింట్ పెయిన్స్, అది కూడా ముడుకుల భాగంలో నొప్పిగా ఉందని అతి చిన్న వయసులోనే ఈ మధ్య కాలంలో వింటున్నాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలేంటి, అలాగే అవి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవి వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కేజే రెడ్డి గారు, చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్. కీళ్ళ నొప్పులు అండ్ ఎస్పెషల్లీ మోకాల నొప్పులు ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, ఈ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువగా చూస్తున్నాం సార్. అసలు మోకాల నొప్పులకి కారణం ఏంటంటారు? మోకాళ్ళ నొప్పులు అనేది చాలా కామన్ ప్రాబ్లం. అంటే ప్రతి ఒక్కరికి దే లివ్ లాంగ్ ఎనఫ్ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అండ్ మోకాళ్ళ నొప్పులు వేరియస్ రీజన్స్లో ఉంటాయి. ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక రీజన్ వల్ల వస్తుంటాయి. చిన్నపిల్లల్లో గ్రోయింగ్ పెయిన్స్ అంటాము. ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో ఆర్థరైటిస్ ఉంటుందంటే జువనైల్ ఆర్థరైటిస్ అంటాము. చిన్నపిల్లలకు వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల లైనింగ్ ఎఫెక్ట్ కావడం వల్ల జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అదే కొంచెము మిడిల్ ఏజ్ గ్రూపులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది, నార్మల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. 40 తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, అంటే వేర్ అండ్ టేర్ ఆర్థరైటిస్. ఓకే. ఇది కామనెస్ట్ ఫార్మ్ ఆఫ్ నీ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు, కానీ అది ప్రాసెస్ ఎలా వస్తుందో చాలా బాగా క్లియర్గా అర్థం చేసుకున్నాము. అంటే రీసెర్చ్లో మనము నార్మల్ వాకింగ్, నార్మల్ డే టు డే యాక్టివిటీస్లో ఏమవుతుందంటే నీ జాయింట్లో ఉండే లైనింగ్ కొంచెము డ్యామేజ్ అవుతుంది వాకింగ్ వల్ల. నడవడము, యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని సర్ఫేస్ కొంచెం అప్పుడప్పుడు మన స్కిన్ డ్యామేజ్ అయినట్టు అది కూడా డ్యామేజ్ అవుతుంది. నార్మల్ పర్సన్స్లో ఏమవుతుంది అంటే అది రిపేర్ అవుతుంది. ఆ రిపేర్ ఎబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ ఆర్థరైటిస్ ఎవరికైతే వస్తుందో ఆ రిపేర్ ఎబిలిటీ ఫెయిల్ అవుతుంది. ఆ చిన్న చిన్న డ్యామేజ్ ఏమవుతుందంటే అది రిపేర్ చేసుకోలేకపోతారు. వారికి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వస్తూ ఉంది. ఈ రిపేర్ మెకానిజం ఎందుకు ఫెయిల్ అవుతుందని చాలా రీసెర్చ్ చేశారు, కానీ ఎవరికి కరెక్ట్గా రీజన్ తెలియదు. అది ఒకవేళ తెలిస్తే అది బిలియన్ డాలర్ ప్రోడక్ట్ అవుతుంది దానికి, ఎందుకంటే దానికి మెడిసిన్ కనుక్కోగలుగుతారు. సో ఈ విధంగా ఎలా అవుతుందంటే మనము ఈ డ్యామేజ్, చిన్న చిన్న డ్యామేజ్ పెద్దగా అయిపోయేది ఆస్టియో ఆర్థరైటిస్గా సర్ఫేస్ డ్యామేజ్ అవుతుంది. అది ఎలా అంటే మనము ఎండ్ ఆఫ్ ది బోన్లో కార్టిలేజ్ ఉంటుంది, ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అని ఉంటుంది. మనకి టీత్కి ఎనామల్ ఉన్నట్లే దానికి స్ట్రాంగ్ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ ఉంటుంది. ఆ ఆర్టిక్యులర్ కార్టిలేజ్కి బ్లడ్ సప్లై ఉండదు, నర్వ్ సప్లై ఉండదు. అది జనరల్లీ ఏమంటే రిపేర్ మెకానిజము ఈ విధంగానే అవుతుంది. సో డ్యామేజ్ అయింది ఏమవుతుందంటే అది ఫర్దర్ డ్యామేజ్ అయ్యి కొంతవరకు బోన్ ఎక్స్పోజ్ అయితే అప్పుడు పెయిన్ వచ్చి, స్వెల్లింగ్ వచ్చి, ఆర్థరైటిస్ సిమ్టమ్స్ బయటకు వస్తాయి. ఓకే. అయితే ఈరోజు రేపుల్లో ఎలా అంటే యంగ్ స్టేజ్ వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. నార్మల్ హెల్దీ జాయింట్స్కు ఎలా ఉండాలంటే మన కండరాలు స్ట్రాంగ్ ఉండాలి, బోన్ స్ట్రాంగ్ ఉండాలి. మనం నార్మల్గా వాకింగ్ చేసినప్పుడు 50% ఆఫ్ ది వెయిట్ మసిల్స్ తీసుకోవాలి, 50% జాయింట్లో ఉండాలి. కానీ ఈరోజు రేపుల్లో సెడెంటరీ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే ఆ మసిల్స్ వీక్ అయ్యి లోడ్ జాయింట్ మీద ఎక్కువ అవుతుంది. అది వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకు యంగ్ వయసులో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంటుంది. ఓకే. సో వచ్చినప్పుడు అంటే ఇప్పుడు యంగ్ ఏజ్ అవనియండి, ఓల్డ్ ఏజ్ అవనియండి, ఓన్లీ రీప్లేస్మెంట్ ఒక్కటైనా వీళ్ళకి చేసుకోవాల్సింది, ఇంకా ఏమైనా అదర్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? అది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. చాలామంది ఆర్థరైటిస్ వచ్చేవరకే ఇంకా నా జాయింట్ డ్యామేజ్ అయింది, ప్రాబబ్లీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మన ఇండియాలో నియర్లీ 7 crore పీపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ నీల్తో సఫర్ అవుతున్నారు. ఓకే. కానీ ఆస్టియో ఆర్థరైటిస్లో 4 స్టేజ్లు ఉంటాయి, స్టేజ్ 1 to 4. స్టేజ్ 4 వాళ్ళకే నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. అంటే ప్రాబబ్లీ 10% వాళ్ళకే నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. 90% ఆఫ్ ది పీపుల్కు ఈ నీ రీప్లేస్మెంట్ లేకుండానే ట్రీట్ చేయగలుగుతాము. ఎవరైతే ముందుగా డాక్టర్ దగ్గరికి వచ్చి డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటారో
ఈ నీ రీప్లేస్మెంట్ కొంతవరకు అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఒకసారి మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? మన ట్రీట్మెంట్ ఎలా అంటే ఇప్పుడు స్టేజ్ 1లో చాలా వరకు స్టేజ్ 1లో ఉంటారు. స్టేజ్ 1లో అంటే కొంచెమే డ్యామేజ్ అయి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీ చేసుకోగలుగుతుంటారు. ఎక్కువ దూరం నడిస్తే నొప్పి వస్తుంది, మెట్లు ఎక్కడ దిగడం కొంచెం ఇబ్బంది అవుతుంది, కింద కూర్చొని లేచినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ స్టేజ్ 1 వాళ్ళకు మెజారిటీ ఆఫ్ ది టైము సింపుల్ ఫిజియోథెరపీ, కండరాలు స్ట్రాంగ్ చేయడము, సింపుల్ మెడికేషన్, ఎలా అంటే పెయిన్ కిల్లర్సు, కొంచెం యాక్టివిటీ మోడిఫికేషన్, ఎవరైతే హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో కొంచెం తగ్గించడము, ఎవరైతే మెట్లు దిగడం ఎక్కువ ఆక్యుపేషన్లో ఉంటుందో అది తగ్గించడము, కింద కూర్చోవడం తగ్గించడం వల్ల చాలా వరకు ఇది కంట్రోల్ అవుతుంది. అది స్టేజ్ 1 వాళ్ళకు. స్టేజ్ 2లో ఎలా అంటే మీరు ఈరోజు రేపులో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, వింటూ ఉంటారు, ఇంజెక్షన్స్ అని. కానీ ఇంజెక్షన్స్లో చాలా వెరైటీ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సైంటిఫికల్లీ ప్రూవెన్ ఇంజెక్షన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి గుజ్జు ఇంజెక్షన్స్ అంటాము, దాన్నే హైలురానిక్ యాసిడ్ అంటాము. సెకండ్ పిఆర్పి ఇంజెక్షన్ అంటాము. పిఆర్పి ఇంజెక్షన్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మన ఓన్ బ్లడ్ తీసేసుకొని మెషిన్లో పెట్టి ఇంజెక్ట్ చేస్తాము, దాన్ని ప్లేట్లెట్ రిచ్ అంటాము. ఇది స్టేజ్ 2 వాళ్ళకు ఇస్తే కొంతవరకు రిపేర్ మెకానిజము ఇంప్రూవ్ అవుతుంది, ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. కానీ 100% ఫుల్ ప్రూఫ్ కాదు. ఓకే. వన్ ఆఫ్ ది రీజన్ జాయింట్ ఫ్లూయిడ్ తక్కువయ్యి దాంట్లో మెయిన్ ఇవి న్యూట్రియంట్స్ తక్కువ కావడం వల్ల ఈ డిసీజ్ వస్తుంది అని అనుకుంటాం, వన్ ఆఫ్ ది రీజన్స్. సో ఇది ఇవ్వడం వల్ల సిమ్టమాటిక్ బెనిఫిట్ ఉంటుంది, కొన్ని సంవత్సరాలకు పోస్ట్పోన్ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ అని చెప్పన్నా సార్, ఇవి వేయించుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అంటున్నారు. దీని వారంటీ టైం ఎంత వరకు ఉంటుంది? ఇది ఎలా అంటే మనము ప్రతి పేషెంట్కు డిఫరెంట్గా ఉంటుంది. యావరేజ్ ఏంటంటే కొందరికి 6 months పనిచేయచ్చు, కొందరికి 6 years వరకు పనిచేయచ్చు. సో ఇన్ బిట్వీన్ మేబీ 1-2 years వరకు కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. కానీ మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఇంజెక్షన్ రిపీట్ చేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకటే మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఎలా అంటే ఇది స్టెరైల్ కండిషన్లో ఇవ్వాల్సి ఉంది ఇంజెక్షన్. ఓకే. అన్స్టెరైల్ క్లీన్ కండిషన్స్లో ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ లోపలికి ఇన్ఫెక్షన్ పోయి అది బిగ్ కాంప్లికేషన్ అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ది టైము ఆపరేషన్ థియేటర్లో ఇస్తాము, ఆర్ స్టెరైల్ కండిషన్స్లో ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఒకసారి ఇంజెక్షన్ అంటే ఇప్పుడు 2nd stage దాటి 3rd stageకి వెళ్ళారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? 3rd stageలో ఎలా ఉంటుందంటే 3rd stageలో అంటే ప్రాబబులీ 40% ఆఫ్ ది జాయింట్ డ్యామేజ్ అయి ఉంటుంది, ఫ్లూయిడ్ వచ్చి ఉంటుంది, కొన్ని లూజ్ బాడీస్ ఉంటాయి, ఈ జాయింట్ సర్ఫేస్ కానీ మెనిస్కస్ కార్టిలేజ్ కానీ లూజ్ పీసెస్ ఉంటాయి. ఎవరికైతే ఫ్లూయిడ్ ఉండి ఈ లూజ్ పీసెస్ మోస్ట్ ఆఫ్ ది టైం మనకి ఎలా తెలుస్తుందంటే ఎక్స్రే తీసుకోవడం వల్ల కానీ ఎంఆర్ఐ తీసుకోవడం వల్ల తెలుస్తుంది ఏ స్టేజ్లో ఉన్నది, తర్వాత ఏమైనా లూజ్ పీసెస్ ఉందా, ఫ్లూయిడ్ ఉందా. వారికి ఏం చేస్తామంటే కీహోల్ ఆపరేషన్ చేస్తాం, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటాం. ఎవరికైతే ఫ్లూయిడ్ అండ్ లూజ్ పీసెస్ ఉన్నాయో అవి తీసేయడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఈ డ్యామేజు కంట్రోల్ అవుతుంది, సిమ్టమ్స్ బెటర్ అవుతుంది. అది తీసేసిన తర్వాత మళ్ళీ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు స్టేజ్ 3 వాళ్ళకు. ఓకే. అది 3rd. మరి 4th stage ఎలా ఉంటాయి కాంప్లికేషన్స్? 4th stage అంటే 4th stage ఎప్పుడు అంటామంటే ఎవరికైతే నొప్పి కంటిన్యూస్గా ఉండి రెస్ట్ పెయిన్ అంటే కూర్చున్నా నొప్పి వస్తుంటుంది, నైట్ టైము నిద్ర డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ యాక్టివిటీ చేయలేకపోతారు. అదే ఎక్స్రే తీస్తే క్లియర్ ఎవిడెన్స్ ఉంటుంది ఎక్స్రేలో చాలా డ్యామేజ్ అయి ఉంటుంది నీ జాయింట్. ఇది స్టేజ్ 4 అంటే దీనికి ఎంఆర్ అక్కర్లా, డైరెక్ట్గా ఎక్స్రేని చాలా వరకు తెలిసిపోతుంది. స్టేజ్ 1-2లో ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఉంటుంది మనకు, కానీ స్టేజ్ 4లో కంప్లీట్గా క్లియర్ ఎక్స్రేని తెలిసిపోతుంది చాలా వరకు. అండ్ జనరల్లీ నీ రీప్లేస్మెంట్ ఇండికేషన్స్ ఏమంటామంటే మొదటి ఇండికేషను పెయిన్, రెండో ఇండికేషను పెయిన్, మూడో ఇండికేషన్ కూడా పెయినే. సో అలా అంటే పెయిన్ ఈజ్ మెయిన్ ఇండికేషన్, కానీ పెయిన్ ఉండి స్టిఫ్నెస్ ఉండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. అది 4th stage. మనకి ఇప్పుడు ఆపరేషన్స్లో డిఫరెంట్ ఆపరేషన్స్ వచ్చేసాయి సార్. ముఖ్యంగా ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఏంటి అంటే రోబోటిక్స్. సో రోబోటిక్స్ అని యూస్ చేసి ఈ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయటం వల్ల లాభం ఏంటి?
ఇది అంటే దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. నీ రీప్లేస్మెంట్ ఒకప్పుడు అంటే మేము ప్రాబబ్లీ పీజీ చండీగఢ్ అబౌట్ 30 years బ్యాక్ 3 hours 3.5 hours తీసుకునే వాళ్ళం. ఫస్ట్ మేమే చేసాం అక్కడ నీ రీప్లేస్మెంట్. అది టెక్నాలజీ చేంజ్ అయ్యి ఇన్స్ట్రుమెంటేషన్ చేంజ్ అయ్యి ఇప్పుడు 25-30 minutesలో చేయగలుగుతున్నాం నీ రీప్లేస్మెంట్. రీజనల్ అనస్థీషియాలో చేయగలుగుతున్నాం. జనరల్ అనస్థీషియా అవసరం ఉండదు. రీజనల్ అనస్థీషియానే బ్లాక్ ఇచ్చి చేయగలుగుతున్నాము. అది బిగ్గెస్ట్ డెవలప్మెంట్ రెవల్యూషన్. సో అది కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అంటాం దాన్ని. దాంతోపాటు ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వచ్చింది. రోబోటిక్ అంటే ఇప్పుడు ప్రతి స్పెషాలిటీలో ప్రతి ఫీల్డ్లో టెక్నాలజీ వచ్చేస్తుంది. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయవలసి ఉంటుంది. అప్పుడే మనము ప్రోగ్రెస్ కాగలుగుతాము. సో రోబోటిక్ టెక్నాలజీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే ప్రిసిషన్ ఉంటుంది. అంటే మనము ఎంత డ్యామేజ్ అయింది, ఎంత సైజ్ ఇంప్లాంట్ యూజ్ చేయాలి, తర్వాత ఏ పొజిషన్లో పెడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో మనము ఎలా అంటే స్టాండర్డ్గా మనము కన్వెన్షనల్ దాంట్లో ఏం చేస్తాము, ఎక్స్రే తీసి ప్లాన్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఆపరేషన్ చేస్తూ ఉంటాం. రోబోటిక్ దాంట్లో సిటీ స్కాన్ తీస్తాము, సైజ్ డిసైడ్ చేస్తాము, దాంతో పొజిషన్ కూడా కంప్లీట్ గా నీ క్యాప్ అనేది మనకి తీయడం కుదరదు. ఓన్లీ ఎంత వరకు పాడైందో అంతవరకు మాత్రమే సర్ఫేస్. అంటే స్టాండర్డ్ దాంట్లో కూడా అదే ఉంటుంది. ఇంప్లాంట్ సేమ్, కన్వెన్షన్ దాంట్లో రోబోటిక్ దాంట్లో వేసే ఇంప్లాంట్ సేమ్ ఉంటుంది స్టాండర్డ్ కంపెనీలో. కానీ అది ఎంత సైజు వేస్తామో, ఏ పొజిషన్లో వేస్తామో, అది మనం వేసేది కరెక్టా కాదా అని ఎవ్రీ స్టెప్లో మనకు రోబో చెప్తా ఉంటుంది. మనం ఈ పొజిషన్ చెక్ చేస్తే ఇది కరెక్టా కాదా, మనం న్యాచురల్ ని రిప్లికేట్ చేయొచ్చు రోబోటిక్ దాంట్లో. తర్వాత ఇన్సిషన్ తక్కువ ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కట్ చేయడం తక్కువ ఉంటుంది, సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అంటాము మనకు చేయడానికి, అది తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి నెక్స్ట్ డేనే సింగిల్ జాయిన్ చేస్తే నెక్స్ట్ డేనే మనం డిశ్చార్జ్ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు స్టాండర్డ్లో మనం తీసుకున్నట్లయితే నీ రీప్లేస్మెంట్లో తీసుకున్నట్లయితే కొన్ని ఫెయిల్యూర్స్ కనిపిస్తాయి. రోబోటిక్స్లో మనకి ఎట్లా ఉంటుంది? కంప్లీట్ ఫెయిల్యూర్లో అంటే ఏదైతే ప్రిసిషన్ లేకుండా చేసినామో కన్వెన్షన్లో అవి ఫెయిల్ అవుతుంటాయి. కానీ లాంగ్ టర్మ్లో మనకంటే రోబోటిక్స్ వచ్చి 5-6 hours అవుతుంది. నీ రీప్లేస్మెంట్ మేము ఎప్పుడు సక్సెస్ఫుల్ అంటామంటే 20 years పనిచేసింది అనుకోండి నీ రీప్లేస్మెంట్, అది సక్సెస్ఫుల్. ఈ రోజు వేసి రేపు సక్సెస్ఫుల్ ఆపరేషన్ చెప్పలేము నీ రీప్లేస్మెంట్లో. నీ రీప్లేస్మెంట్ అంటే మనకు లైఫ్ టైం ఉండేది. నీ రీప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, మేము 80% ఆఫ్ ది పీపుల్కు ఆ నీ లైఫ్ టైం ఉండాలి, అది మెయిన్ రీజన్. కానీ యంగ్ పీపుల్లో చేయడం వల్ల కొంచెం ప్రాబబ్లీ అంత వరకు ఉండదు. ప్రస్తుతానికి 50-60 years ఏజ్లో చేసేస్తే 80% ఛాన్స్ ఉంటుంది లైఫ్ టైం ఉండడానికి. ఓన్లీ 20% వాళ్ళకు మేబీ ఆఫ్టర్ 20-25 years, సమ్ టైమ్ 30 years తర్వాత మళ్ళీ సెకండ్ ఆపరేషన్ ప్రాపర్గా చేస్తే. కానీ అది ప్రిసిషన్ వల్ల కొంచెం టైం ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉంది, మనం ఇప్పుడే చెప్పలేము. అందుకని ఆ రోబోటిక్స్ మనం ఒక 10 years కానీ 15 years కానీ వెయిట్ చేసి చూస్తే అప్పుడు మనకు తెలుస్తూ ఉంది, ఓకే రోబోటిక్స్ సుపీరియరా, లైఫ్ స్పాన్ దృష్టిలో చూస్తే కన్వెన్షనల్ ఈక్వల్లీ గుడ్ ఉందని చెప్పడానికి. ఓకే సార్, ఇప్పుడు రోబోటిక్స్ ఇప్పుడు ఆపరేషన్స్ ఇవన్నీ కాదు, ఫస్ట్ నీని స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలి అంటే ఏం చేయాలి అంటారు? అంటే ప్రివెంటివ్ అంటున్నారు. జనరల్లీ ఎలా అంటే దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ప్రివెంటివ్ మెడిసిన్ మీద చాలా వరకు మన దృష్టి తక్కువ ఉంటుంది. ఎందుకంటే దట్స్ నాట్ కమర్షియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ చేస్తే మాకు డాక్టర్స్కు అంటే కమర్షియల్లీ వయబుల్. సో ప్రివెంటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి ఫ్యామిలీస్లో ఆర్థరైటిస్ ఉందో, ఓకే ఇది జెనెటిక్ ఉండదు కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. జీన్ ఏముండదు, జీన్ ఐడెంటిఫై చేయాలి, కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఎక్కువ ఉంటుంది. సో ఏ ఫ్యామిలీస్లో ఎక్కువ ఉంటుందో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గించి, తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్. బెస్ట్ మెడిసిన్ ఆర్థరైటిస్కి ఏంటిదంటే ఆస్టియో ఆర్థరైటిస్కు ఎక్సర్సైజ్, రెగ్యులర్ వాకింగ్ 40 minutes బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన నీ జాయింట్ హెల్దీగా అవుతుంది. వాకింగ్ కాకుండా స్విమ్మింగ్ కానీ సైక్లింగ్, రోయింగ్ మిషన్ ఇటువంటి చేయడం వల్ల మన కంట్రోల్ స్ట్రాంగ్గా ఉండి మనం నడిచేటప్పుడు 50% వెయిట్ నీ జాయింట్ పైన పడాలి, 50% మసిల్ తీసుకున్నది ఉంటే అవి లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా ఉంటుందంటే ఆర్థరైటిస్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు యంగ్స్టర్స్
ఈ యాక్సిడెంట్స్ అవుతాయి, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రే తీయించుకుంటారు. ఎక్స్రే నార్మల్ ఉంటుంది, బోన్ ఫ్రాక్చర్ ఉంటేనే మన ఎక్స్రే తెలుస్తుంది. కానీ వాళ్ళు కంటిన్యూస్గా నొప్పి కానీ స్వెల్లింగ్ కానీ కొంచెము నడుస్తుంటే కింద పడినట్టు గివింగ్ వే సెన్సేషన్ ఉంటుంది. అది ఎందుకంటే లోపల ఉన్న లిగమెంట్ కానీ ఏసిఎల్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ అయి ఉంటుంది. అది డ్యామేజ్ వల్ల అది అంటే అది ఎక్స్రేలో మనకు తెలియదు, అది ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యి ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. అయితే ఎవరైతే యంగ్స్టర్స్లో ఈ యాక్సిడెంట్స్ అయ్యి 2-వీలర్ యాక్సిడెంట్ కానీ స్పోర్ట్స్ యాక్సిడెంట్, స్పోర్ట్స్ ఇంజరీస్, ఈ సిమ్టమ్స్ కంటిన్యూ ఉండి 1-2 వీక్స్ తర్వాత నొప్పి తగ్గలేదనుకోండి, వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి. ఆ ఎంఆర్ఐ స్కాన్లు ఈరోజు రేపులో చాలా ఈజీలీ అవైలబుల్. ఎంఆర్ఐ స్కాన్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ లిగమెంట్ ఇంజరీస్ కానీ కార్టిలేజ్ ఇంజరీ కానీ కార్టిలేజ్ సర్ఫేస్ డ్యామేజ్ కూడా డయాగ్నోజ్ చేసి దానికి అప్రాప్రియేట్ తీసుకుంటే, ట్రీట్మెంట్ తీసుకుంటే మనము ఈ ఆస్టియోఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఓకే సార్, వచ్చిన వాళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? వచ్చిన వాళ్ళు ఎలా అంటే చాలా నా దగ్గరికి వస్తూ ఉంటారు పేషెంట్స్. సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కొంచెం అరిగిందని చెప్పారు, నడవకూడదని చెప్పారు. అది వెరీ బ్యాడ్ అడ్వైస్. ఓకే, నార్మల్ జాయింట్కే మనం న్యూట్రిషన్ అనేది నడిచేటప్పుడే న్యూట్రిషన్ వస్తుంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ సప్లై ఉండదు ఆర్టికులర్ కార్టిలేజ్. మనం నడిచేటప్పుడే ప్రెషర్ వేరియేషన్ వల్ల ఈ న్యూట్రియంట్స్ ఆర్టికులర్ కార్టిలేజ్కి పంప్ చేస్తూ ఉంటాయి. అందుకని ఎవరికైతే కొంచెం ఆర్థరైటిస్ ఉందో ఎక్కువ వాకింగ్ చేయాలి. కొంచెం నొప్పి వచ్చినా కూడా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ప్లెయిన్ గ్రౌండ్ వాకింగ్ చేయడం వల్ల వాళ్ళ నొప్పి తక్కువ ఉంటుంది. మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి, కింద కూర్చోకూడదు. కానీ నార్మల్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల న్యూట్రిషన్ బాగుంటుంది. అదేవిధంగా హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. జాయింట్లో గుడ్ ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు రేపుల్లో డ్రై ఫ్రూట్స్ చాలా ఉన్నాయి, పిస్తా, బాదం, పీనట్స్, ఇటువంటి గుడ్ ప్రోటీన్స్ ఇస్తాయి జాయింట్లో. అదేవిధంగా కాల్షియం అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది చాలామందికి. విటమిన్ ఎందుకంటే మనం ఇండోర్ యాక్టివిటీ చాలా ఉంటుంది, సన్ ఎక్స్పోజరు తక్కువ ఉంటుంది. అందుకని విటమిన్ డి రెగ్యులర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బోన్స్ కానీ జాయింట్స్ కానీ హెల్దీగా ఉంటాయి. ఓకే సార్, ఇంకా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు అంటారు? ఫుడ్ అనేది ఎలా అంటే మనకు బోన్స్కు జాయింట్స్కు మసిల్స్ కావాల్సింది ప్రోటీను, కాల్షియము, విటమిన్ డి అండ్ మినరల్స్. మినరల్స్ దేంట్లో ఉంటాయంటే హెల్దీ ఫ్రూట్స్లో ఉంటాయి, వెజిటబుల్స్లో, ఫ్రెష్ వెజిటబుల్స్లో ఉంటాయి, ప్లస్ నట్స్లో ఉంటాయి. ఎవరైతే నాన్ వెజ్ తింటారో ఎగ్ ప్రోటీన్, ఎగ్, వైట్ ఎగ్ అంటే జనరల్ డాక్టర్స్ ఏమంటామంటే మనము డైలీ ఒక ఎగ్ తినొచ్చు, 2 ఎల్లోస్ తినొచ్చు. ఎగ్ వైట్ ఎవ్రీడే తీసుకోవచ్చు, ఎల్లో ట్వైస్ ఇన్ వీక్ తీసుకోవచ్చు. దట్స్ హెల్దీ వే. దాంట్లో వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా జర్మినేటింగ్ సీడ్స్ అంటాము, దాంట్లో బి కాంప్లెక్స్ చాలా ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫ్రెష్ ఫ్రూట్స్లో మినరల్స్ ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్ జాయింట్స్కు. అండ్ ప్రోటీన్స్, మీట్, ఈ డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటూ ఉంటే చాలా వరకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.